డివిట్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ కస్టమ్ టెంప్లెట్, ఏ టెంప్లెట్లో వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ టెంప్లెట్ ఓపెన్ చేసిన తర్వాత మనము డివిట్ స్టార్టింగ్లో మనం చేయాల్సిన పనులు 3 ఉన్నాయి. ఒకటి లెవెల్స్ క్రియేట్ చేయడం, గ్రిడ్స్ క్రియేట్ చేయడం, తర్వాత యూనిట్ సెట్ చేసుకోవడం. ఫస్ట్ మనము యూనిట్ సెట్ చేసుకుందాం. యూనిట్ సెట్ చేసుకోవాలంటే యూఎన్ ఎంటర్. ఓకే బ్యాటరీ is low. So why? Because it is not working means my laptop, there is no charging to my laptop, so that's why it is not working properly. Some cuts are again come back. I put charging to my laptop, so now it's work. Why this need to be switch off means this used for crop region and crop region visible and annotation crop. It will come later. We will discuss this in later while doing the entire project. It is very useful. Now we need to set the units. ఇప్పుడు మనము యూనిట్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ అని చూసారు కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పాపప్లో మనకి ప్రాజెక్ట్ అనేది ఏ యూనిట్స్లో కావాలి అనేది మనం బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్, అంటే ఒక కస్టమరు అతనికి ఏ విధంగా యూనిట్స్ అనేటివి కావాలనుకుంటున్నాడో దాని ప్రకారంగా మనం యూనిట్ సెట్ చేసుకొని ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయాలి. ప్రస్తుతానికి నేను యాజ్ ఇట్ ఈస్ మిల్లీమీటర్లోనే పెట్టుకొని చేస్తున్నాను. ఇదేంటంటే రౌండ్ ఆఫ్, ఇట్స్ మీన్స్ అక్యురసీ అనమాట. ఎంతవరకు నియరెస్ట్ అక్యురసీ మనకు కావాలనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు టు ది నియరెస్ట్ ఒకసారి చూద్దాం ఎలా అనేది. ఇప్పుడు డిఎల్ ఇచ్చేస్తున్నాను. డిఎల్ మీన్స్ డీటెయిల్ లైన్. ఐఎమ్ ఎంటరింగ్ సమ్ నెంబర్ 9, 10. ఓకే, మనం చెక్ చేద్దాము ఎంత వచ్చింది అనేది. 9, 10. 909 రౌండ్ ఆఫ్. డిఐ డైమెన్షన్ చూశారు కదా, డైమెన్షన్ అనేది నియరెస్ట్, బట్ యాక్చువల్లీ హౌ మచ్ ఇట్ ఈస్ 909. సో ఇట్ విల్ టేక్ నియరెస్ట్ టు ది 910. డైమెన్షన్ అనేది 910కి తీసుకుంటుంది. ఇప్పుడు నేను 800 ఇచ్చాను. ఇక్కడ చూడండి, నేను 900 ఇంకోటి చూద్దాం, ఇంకో లైన్ చూద్దాం. డిఎల్ ఎంటర్ 405 ఎంటర్. ఇప్పుడు డైమెన్షన్ చెక్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ పాయింట్ అనేది హైలైట్ కావడం లేదు. దానికోసం మనం ట్యాబ్ ప్రెస్ చేసామంటే ఆ పాయింట్ అనేది ఎడ్జ్ పాయింట్ అనేది హైలైట్ అవుతుంది. అప్పుడు మనం క్లిక్ చేసామంటే డైమెన్షన్ అనేది వస్తుంది. చూసారు కదా, యాక్చువల్గా మనకి ఈ లైన్ అనేది 405 డిస్టెన్స్, 405 mm, బట్ మనకి ఇక్కడ కనిపించేది 410 mm. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. యూఎన్ ఎంటర్. ఎంఎంలోకి వెళ్తే నియరెస్ట్ 10 తీసుకుంటుంది. ఇప్పుడు మనము డెసిమల్లో తీసుకున్నామంటే డెసిమల్ అనేది చూపిస్తుంది. అప్ టు 2 డెసిమల్ యాక్యురసీ అనమాట, అంతే.
ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూనిట్ సెట్ చేసుకున్న తర్వాత లెవెల్స్లోకి వెళ్ళాలి. లెవెల్స్లోకి వెళ్ళి లెవెల్స్ అనేటివి క్రియేట్ చేసుకోవాలి. లెవెల్స్ అనేది 3 వేస్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అందులో 2 వేస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎల్ఎల్ అంటే షార్ట్కట్ కీ. లెవెల్ క్రియేషన్కి షార్ట్కట్ ఎల్ఎల్. ఇలా లెవెల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి క్రియేట్ సిమిలర్ అంటే ఒక ఏదైనా కానీ ఒక దాన్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సిఎస్ దాన్ని సెలెక్ట్ చేసి సిఎస్ షార్ట్కట్ కీ సిఎస్ అని యూజ్ చేసామంటే ఆటోమేటిక్గా సేమ్ దానిలాగానే ఒక లెవెల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ లెవెల్ అనేది ఈ క్రియేట్ సిమిలర్ అనేది ఎక్కడ ఉంటుందంటే మోడిఫై టూల్స్లో ఇక్కడ క్రియేట్ సిమిలర్ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. యూ కెన్ యూజ్ బై మాన్యువల్లీ హియర్ ఆల్సో వితౌట్ యూజింగ్ షార్ట్కట్ కీ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఎనీ క్రియేట్ సిమిలర్ యూ కెన్ ఫైండ్ ఇన్ మోడిఫై టూల్స్. సో ఇలా మనం లెవెల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్ యొక్క హైట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి కస్టమైజ్ అంటే మనకి ఎంత కావాలనేదో అంతవరకు మనం ఈ లెవెల్స్ హైట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ ఇచ్చారంటే హైలైట్ అవుతుంది. హైలైట్ అయినప్పుడు మనకి హైట్ అనేది ఎంత కావాలనో అంత మనము చేంజ్ చేసుకోవచ్చు. అంత జస్ట్ మనం టైప్ చేసామంటే అది తీసుకుంటుంది. జస్ట్ అంతే. లెవెల్స్ యొక్క నేమ్స్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంది కదా, వీటి యొక్క నేమ్ను కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఎలా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ హౌ వీఆర్ డూయింగ్ చేంజింగ్ వైల్ డైమెన్షన్స్ ఆర్ హైట్ సేమ్ లైక్ దట్ ఓన్లీ. మనం ఎలాగైతే ఈ యొక్క హైట్ని చేంజ్ చేసామో అలాగే మనం లెవెల్ యొక్క నేమ్ కూడా చేంజ్ చేయొచ్చు. మనం హైట్ని చేంజ్ చేసుకున్నట్టే ఇక్కడ లెవెల్ కూడా చేయొచ్చు. సపోజ్ సంథింగ్ అంటే మనం ఏదో ఒకటి ఇచ్చుకుందాం. అప్పర్ GROU గ్రౌండ్ ఫ్లోర్, అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్. సో ఇలాగ మనం చేంజ్ చేసుకోవచ్చు. మనము లెవెల్ యొక్క నేమ్ అనేది ఇక్కడ క్లిక్ చేసి అయినా చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ప్రాపర్టీ బాక్స్లో ఇక్కడైనా ఐడెంటిటీ డేటా ఉంది కదా, ఇక్కడికి వచ్చి లెవెల్ యొక్క నేమ్ని ఇక్కడైనా చేంజ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను. ఆటోమేటిక్గా ఇక్కడ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలాగైనా మనం లెవెల్ యొక్క నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లెవెల్ 0లోకి వెళ్దాం. మెయిన్ మనం లెవెల్ క్రియేట్ చేయాలంటే ఎలివేషన్లోకి వచ్చి క్రియేట్ చేయాలి, లేదంటే మిస్టేక్లో జరుగుతాయి. ఎగ్జాక్ట్ మనం ఏదో ఒక ఎలివేషన్ ఈస్ట్ కానీ నార్త్ కానీ సౌత్ కానీ వెస్ట్ కానీ ఏదో ఒక ఎలివేషన్లోకి వెళ్ళి లెవెల్స్ అనేటివి క్రియేట్ చేయాలి. తర్వాత గ్రిడ్స్ క్రియేట్ చేయాలంటే మనం ఏదో ఒక ఫ్లోర్కి వెళ్ళేసి GR అనేది గ్రిడ్స్కి షార్ట్కట్ కీ. GR అనేది గ్రిడ్స్కి షార్ట్కట్ కీ. GR ఎంటర్ చేయగానే మనకి గ్రిడ్స్ అనేటివి ఇలా గ్రిడ్స్ అనేటివి మనం డ్రా చేయొచ్చు. ఒకవేళ నీకు GR అనే షార్ట్కట్కి గుర్తు లేదనుకోండి, మనం ఎక్కడి నుంచి గ్రిడ్స్ అనేవి తీసుకోవాలంటే ఆర్కిటెక్చర్ కానీ స్ట్రక్చర్ కానీ ఏదో ఒక ట్యాబ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ కార్నర్లో ఇక్కడ చూసారా గ్రిడ్ అని జస్ట్ క్లిక్ ఇచ్చారంటే మనకి గ్రిడ్ అనేది వస్తుంది. జస్ట్ ఇక్కడ ఇలా డ్రా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్రిడ్స్ అనేవి ఇలా ఓవర్లాప్ అయ్యాయి. వీటిని మనం అవాయిడ్ చేయాలంటే దీనికి ఒక పద్ధతి ఉంది. ఇక్కడ
ఎల్బో కనబడుతుంది కదా, జస్ట్ మీరు ఎల్బోని క్లిక్ చేశారంటే ఇలా దీని షేప్ అనేది చేంజ్ అవుతుంది. జస్ట్ డ్రాగ్ చేశారంటే ఇలాగా మనము ఈ క్లాష్ని అవాయిడ్ చేయొచ్చు. ఇవి ఒక ప్రాజెక్ట్ అనేది ఏదైనా మనం ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నప్పుడు ఇలా కొన్ని ప్రాజెక్టులలో ఇలా నియర్ బై గ్రిడ్స్ ఉంటాయి. ఇలా నియర్ బై గ్రిడ్స్ ఉన్నప్పుడు వీటి యొక్క హెడ్ అనేది క్లాష్ అవుతుంటాయి ఒకదానిపైన ఒకటి. అప్పుడు మనం ఈ ఎల్బోని యూస్ చేసి ఈ క్లాష్ని మనం అవాయిడ్ చేయాలి. ఇక్కడ మనం సేమ్ లెవెల్లో ఎలాగైతే మనం నేమ్ చేంజ్ చేసామో ఇక్కడ కూడా వీటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు హారిజాంటల్కి వచ్చేసి ఆల్ఫాబెట్స్, తర్వాత వర్టికల్కి వచ్చేసి నెంబరింగ్, అట్లా మనం డిఫరెంట్ నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను నెంబర్ చేంజ్ చేస్తున్నాను. ఏ బి. సపోజ్ ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, ఒకసారి 3 ఇచ్చి చూద్దాము ఏమవుతుందో. చూసారా, ఆటోమేటిక్గా ఒక పాపప్ అనేది మనకు విజిబుల్ అవుతుంది. ఇది పాపప్ ఏంటంటే ఆల్రెడీ 3 అనే దాన్ని యూజ్ చేశారు, మళ్ళీ ఒక 3 అనే దాన్ని యూజ్ చేయలేరు. యూనిక్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి మనం. సో వీ షుడ్ నీడ్ టు గివ్ యూనిక్ నేమ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేమ్ ఇట్ విల్ నాట్ బి. ఓకే, ఇలా మనం అనేది యూనిక్ నేము అనేవి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ we can do it like this. ఇప్పుడు ఈ గ్రిడ్స్ అనేటివి 4, 5 ఉన్నాయి కాబట్టి నేను ఇలాగా ఇచ్చేసాను. ఆటోమేటిక్గా మనం తక్కువ గ్రిడ్స్ ఉన్నాయి కాబట్టి మనం చేసుకోవచ్చు. అదే మనకి ఈ ఆల్ఫాబెట్స్లో ఎంటైర్ నాకు ఈ పొజిషన్లో గ్రిడ్స్ అనేవి సేమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావాలన్నప్పుడు నువ్వేం చేయాలంటే స్టార్టింగ్లోనే నువ్వు డ్రా చేసిన వెంటనే ఒక గ్రిడ్ డ్రా చేసిన వెంటనే దాని నేమ్ చేంజ్ చేసావంటే ఆటోమేటిక్గా ఇంకా సేమ్ కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ నెంబర్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? నేను లాస్ట్లో ఏ నెంబర్ ఆపేసాను? ఇక్కడ 4 నెంబర్ దగ్గర నేను ఆపేసాను కాబట్టి నాకు ఈ నెంబర్ అనేది ఆ నెంబర్ కంటిన్యూషన్ అవుతుంది. సో నేనేం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ ఈకి ఆపేస్తాను, అప్పుడు క్రియేట్ సింబల్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఫాలో అయిపోతుంది. ఈ విధంగా మనం గ్రిడ్స్ అనేవి డ్రా చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ గ్రిడ్స్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కసారి మనం డ్రా చేసామంటే వర్క్ అనేది మనకు తక్కువగా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నెంబరింగ్ అనేది వస్తుంది. సో ఇలాగా ఏ సైడ్ మనము ఏ లాస్ట్ మూమెంట్ అనేది ఏదైతే చేస్తామో దాని దగ్గర నుంచి నెంబరింగ్ కానీ ఆల్ఫాబెటికల్ కానీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ క్లాసు. నెక్స్ట్ టుమారో విల్ డూ ఇట్.